హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే కాశీకి వెళ్ళిన వీడియోస్ అయితే పెడుతున్నా కదా. కాలభైరవుని టెంపుల్ వీడియో పెట్టాను, వారాహి అమ్మ, మహామృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ అన్నీ పెట్టాను కదా. ఇంకా మేమైతే కాశీలో 3 రాత్రులు ఉన్నామండి. 3 రాత్రులు అంటే 3 నిద్రలు చేయాలనుకున్నాం. 3 నిద్రలు చేసి ఇంకైతే మేము బయలుదేరాము. ఇంకా లాస్ట్లో మేమైతే కాశీ విశ్వనాథుని, విశాలాక్షమ్మను, అన్నపూర్ణాదేవిని, ఆఖరిలో గవ్వలమ్మ టెంపుల్ ఇవన్నీ చూసుకొని 3 నిద్రలు అయితే కాశీలో చేసినాము. కాశీ మహాపుణ్యక్షేత్రం అండి. మనము తెలిసి తెలియక ఎలాంటి పాపాలు చేసినా కాశీ పట్టణంలో అడుగు పెడితే చాలు మన పాపాలన్నీ పటాపంచలైపోతాయంట. అంతటి పుణ్యక్షేత్రము, మహాపుణ్యక్షేత్రము. కాశీ యాత్ర చేయాలంటే ఎంతో పుణ్యం ఉంటే కానీ మనం కాశీలో అడుగు పెట్టమంట. అంతటి మహా పుణ్యక్షేత్రము. ఇంకా అయితే మేము కాశీకి వచ్చి 3 నిద్రలు చేశాము. నేను వీడియోలో కూడా చెప్పాను కదా, ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు వెళ్ళి మేము కాశీకి వచ్చాము, వారణాసికి. ఇంకా కాలభైరవుని దర్శనం చేసుకున్నాం. మొదటిలో మనం గంగా స్నానం చేసి కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత వారాహి అమ్మని దర్శనం చేసుకున్నాం. మృత్యుంజయ మహాదేవు దర్శనం కూడా అయిపోయింది. తర్వాత మేము కాశీ విశ్వనాథుని దర్శనానికి అయితే వచ్చాము. చాలా రష్ ఉంది, అప్పుడు కుంభమేళ కదా, చాలా రష్ ఉంది. ఇంకా ఇలా లైన్ చూసారు కదా, అలా ఉండే. కానీ మనం ఎప్పుడైనా కాశీకి వెళితే మనం 4వ గేటు నుండి వెళ్తే తొందరగా దర్శనం అనేది అవుతుందండి. స్వామివారికి అభిషేకం కూడా కళ్ళారా చూసినాం. అంత జనంలో కూడా ఇంకా దర్శనం అయితే బాగానే జరిగింది. అభిషేకం చూసాము కళ్ళారా అభిషేకం అయితే చూసి స్వామివారి దర్శనం చేసుకున్నాం. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత విశాలాక్షమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మనం 4వ గేటు నుండి వెళితే అదే మళ్ళీ వెనుకకు వస్తే మనకు విశాలాక్షమ్మ టెంపుల్ ఉంటుంది. వెనుకకు మనము స్వామివారిని దర్శనం చేసుకొని వెనుకకు వస్తుంటే విశాలాక్షమ్మ ఉంటుంది. ఇక్కడ స్వామివారు ద్వాదశ ద్వాపర లింగంలో ఒకరండి. చాలా శక్తివంతమైన స్వామివారు. ఇంకా అందరికీ తెలిసింది కదా, ద్వాదశ ద్వాపర లింగము. ఇక్కడ శక్తిపీఠం కూడా, అమ్మవారు స్వయంగా వెలిసింది. అమ్మవారి కంఠం పడింది అని చెప్తారు. విశాలాక్షమ్మను స్వయంగా వెలిసిన అమ్మవారు శక్తిపీఠము. ఇంకా అమ్మవారిని మనము దర్శనంకి వచ్చిన అదే గలిలో వెనుకకి వస్తే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. వారాహి అమ్మ టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది. అమ్మవారి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. చూడండి, ఇదే ముందు ఎంట్రెన్స్. ఇంకా అమ్మవారు ఇలా ఉంటారు, 2 రూపంలో ఉంటారు. వెనుక గ్రీన్ కలర్ శారీతో కనిపిస్తుంది కదా, అది స్వయంగా వెలిసిన అమ్మవారు. అంటే అమ్మ కంఠం పడింది ఆ అమ్మవారు. తర్వాత ఇక్కడ విగ్రహం ముందు ఉన్నది అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసింది. వెనుకాల ఉన్న అమ్మవారు స్వయంభు. 2 రూపాల్లో మనం దర్శనం చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ శారీ కట్టిన అమ్మవారు స్వయంభు, ముందు పెట్టిన అమ్మవారు ప్రతిష్ఠ చేసిన విగ్రహము. ఇక్కడ ఇంకో విశిష్టత కూడా ఉందండి. మనము శ్రీచక్రాన్ని చేతితో తాకొచ్చు, మనం చేతితో తాకి ముట్టుకోవచ్చు, కుంకుమ తీసి నుదుటిన పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి లేదు, శ్రీచక్రాన్ని మనం తాకొచ్చు ఉంది. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. మనం అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే కాలభైరవ టెంపుల్ దగ్గరికి నుండి వెళ్తే దగ్గరండి. ఇలా వెళ్ళాము. చూడండి, షాపింగ్ అయితే కాశీలో సూపర్గా ఉంటుందండి. ఇత్తడి సామాన్లన్నీ కానీ గాజులు, ముఖ్యంగా గాజులు అయితే సూపర్గా ఉంటాయి. ఇత్తడి వస్తువులు కూడా చాలా బాగుంటాయి, రీజనబుల్గా ఉంటాయి. ఇంకా నేను ఇక్కడ అయితే కొన్ని షాపింగ్ కూడా చేసుకున్నాను. చాలా బాగుంటాయి గాజులు, మట్టి గాజులు అయితే చాలా బాగుంటాయి. చూడండి, షాపింగ్ అయితే బాగుంటుంది. ఇంకా మేము అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్కి వెళ్తుంటానే మనకు దారిలో వినాయకుని టెంపుల్ కూడా ఒకటి ఉంటుంది, సాక్షి గణపతి టెంపుల్. అక్కడ సాక్షి గణపతిని కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇంక ఇలా షాపింగ్ మనం చూసుకుంటూ వెళ్ళి ఏమైనా తీసుకుంటూ వెళ్ళచ్చు. నేను అన్నపూర్ణ అమ్మని తీసుకున్నాను, లలిత అమ్మవారిని కూడా తీసుకున్నాను ఈ దారిలో. ఇంకా ఇక్కడేనండి వినాయకుని టెంపుల్ ఉంటుంది, సాక్షి గణపతి. ఇంకా స్వామివారిని అయితే దర్శనం చేసుకొని ఇంకా మేము అన్నపూర్ణమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. అసలు అన్నపూర్ణమ్మ టెంపుల్ సూపర్గా ఉందండి, చాలా బాగుంది. విశాలాక్షమ్మను దర్శనం చేసుకొని మేము అన్నపూర్ణమ్మ వారికి దగ్గరికి వెళ్ళాము.
ఇంకా దారిలో కూడా కొంచెం షాపింగ్ కూడా చేసుకున్నాం. షాపింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇతనేనండి సాక్షి గణపతుడు. ఈ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మేము అన్నపూర్ణమ్మ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా అన్నపూర్ణమ్మ అంటే ఒక స్వామివారికే భిక్షం వేయడం కాదండి, తన భర్తకే భిక్షం వేయడం కాదు, కాశీకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి అన్నం పెడుతుంది. ఎప్పుడు నిత్య అన్నదానం ఉంటుంది. ఎవ్వరు కూడా కడుపు మార్చుకొని కాశీలో నిద్రపోరండి. అమ్మ ప్రతి ఒక్కరి కడుపు నింపుతుంది. అంతటి చల్లని తల్లి. టెంపుల్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి, చాలా బాగుంది. ఇంకా అమ్మవారు ఎప్పుడు భోజనం అనేది ఎవ్వరు ఖాళీగా కడుపుతో ఉండకుండా ప్రతి ఒక్కరికి కడుపు అయితే నింపుతుంది ఈ అమ్మవారు. ఈ టెంపుల్లో చాలా దేవతలు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ మనకు ప్రసాదంగా కూడా బియ్యం ఇస్తారు. అమ్మవారికి ఒడి బియ్యం కూడా నేను వేసాను. చీర జాకెట్ అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించుకున్నాను. విశాలాక్షమ్మకు కూడా నేను ఒడి బియ్యం సమర్పించుకున్నాను. మనకు ప్రసాదంగా బియ్యం ఇస్తారు. ఆ బియ్యం తీసుకొచ్చుకొని మనము ఒక 10 మందికి ఒక్కొక్క గింజ అయినా సరే అండి ఇవ్వాలి. అవి మనం దానిలో కలుపుకుంటే మనకి ఎప్పుడు అన్నానికి లోటు అనేది ఉండదు. ఇక్కడ ఇంకా ముఖ్యంగా కూడా అండి, కుబేరుడు తన భార్యతో ఉంటాడు చూడండి. కుబేరుడు కింద శివలింగం ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడు కూడా ఉంటాడు. చాలా దేవుళ్ళు అయితే ఉన్నాయండి. సూర్య భగవానుడు. నైనీస అరణ్యం తర్వాత సత్యనారాయణ కథ జరిగింది ఇక్కడేనంట. సత్యనారాయణ స్వామి ఉన్నాడు, నరసింహస్వామి ఉన్నాడు, అన్ని దేవుళ్ళు ఉన్నాయండి. మొదట మనకు సత్యనారాయణ కథ జరిగింది నైనీస అరణ్యం కదా, ఆ తర్వాత ఇక్కడే జరిగిందంట. ఇలా అన్నపూర్ణమ్మను అయితే దర్శనం చేసుకున్నాము. తర్వాత గవ్వలమ్మ టెంపుల్కి వెళ్ళాము. మనం కాశీ యాత్ర చేసిన పుణ్యం రావాలంటే ఖచ్చితంగా గవ్వలమ్మని దర్శనం చేసుకోవాలి. గవ్వలమ్మ అంటే ఇక్కడ విశ్వేశ్వర స్వామికి తోబుట్టు అంట. గవ్వలమ్మని దర్శనం చేసుకొని ఇక్కడ జాకెట్ గవ్వలు అమ్ముతారు. 40 రూపాయలకి అవి తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే వాళ్ళు ఒక గవ్వ ఇస్తారు. కాశీ పుణ్యం మాకు గవ్వ ఒక జాకెట్ పీస్ ఇస్తారు. 3 గవ్వలు అమ్మకేసి ఒక గవ్వ మనకి ఇస్తారు. ఆ గవ్వ తీసుకొచ్చుకొని మనం బియ్యం డబ్బలో కానీ బీరువలో కానీ పెట్టుకుంటే మంచిది. కాశీ పుణ్యం మాకు గవ్వ మీకు అని అక్కడ సంకల్పం చెప్తారు. ఇలానైతే మా కాశీ యాత్ర ప్రశాంతంగా బాగా జరిగింది. స్వామివారి అమ్మవార్లు అందరి దర్శనం చేసుకొని మేము 3 నిద్రలు చేసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయితే అయ్యాము. నెక్స్ట్ అయితే అయోధ్యకు వెళ్ళాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్